తిరువురు కాన్సెన్స్ మీద ఇవాళ ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? రమేష్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు, ఈయన చూస్తుంటే హాట్ టాపిక్ జరుగుతుంది రాష్ట్రంలోనే. తిరువురు నియోజకవర్గం అనేది ఒక హాట్ టాపిక్ గా వినపడుతుంది. మాజీ ఎంపీ కేసీనేని నాని చిల్లర రాజకీయాలు చేయరు, అదే ఇప్పుడు ఉన్న కేసీనేని చిన్ని గారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటంటే? గత ఈ 35 సంవత్సరాల్లో ఏ పార్లమెంటు సభ్యుడు మీద ఒక ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడటం, ఇంకొకటి కేసినేని నాని మాజీ పార్లమెంట్ అభ్యర్థి అతన్నే పొగడటం అనేది చాలా సిగ్గుచేటు. నీకు తెలియదా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు? నేను అడుగుతున్నా. రెండోసారి గెలిచిన తర్వాత ఆ రోజు ఎంపీ అభ్యర్థిగా ఉన్న కేసినేని నాని అతను ప్రవర్తన విధానం తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం కలిగించింది అనేది నీకు కళ్ళు కనబట్టలేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అతని వెనకమాల ఇదే రకంగా ఒక ఆఫీస్ ఉంటుంది. ఒక రోజేమో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది, రెండో రోజు మూడో రోజు ఉండదు. ఒక ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి ఆ రోజు ఎంపీ కేసీనేని నానిని గురించి నువ్వు పొగుడుతున్నావంటే చాలా సిగ్గుపడాలి. అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటి అనేది తెలిసిన వ్యక్తి అయితే ఆ రకంగా మాట్లాడడం కొలుకుపూడి శ్రీనివాసరావు. కొలుకుపూడి శ్రీనివాసరావు సిగ్గు తెచ్చుకోవాలి. తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధాలే. అతను ఒక మాట మీద ఉండే వ్యక్తి కాదు. అసలు ఆ మైండ్ సెట్ కి ఈ మైండ్ ఉందో లేదో కూడా అతనికి తెలియట్లా. కేసీనేని నాని గారు దేవుడు, అతను వల్లే నాకు టికెట్ వచ్చింది, అతను నన్ను చెయ్యి పట్టుకొని నడిపించాడు అని చెప్పావే, నీకు సిగ్గు లజ్జ ఏమనుందా? మీరు 100% అంటున్నారు కాబట్టి అలా ఇప్పుడు దాకా నిరూపణ అనేది లేదు కదండి. ఎంపీ కేసినేని చిన్ని గారు కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని మందలించిన మాట వాస్తవం. కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయకపోతే తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి ఒక కోవర్ట్ గా తయారై వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడానికి దారి క్లియర్ చేసుకున్న మాట వాస్తవం కాదా? కేసినేని చిన్ని గారు నాకు దేవుడు, అతని వల్లే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, అతని వల్లే నేను గెలిచాను అని చెప్పిన మాట వాస్తవం. కొలుకుపూడి శ్రీనివాసరావు నోటుకుంటా అన్న మాట కూడా వాస్తవాలు. ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటా అంటున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చర్యలు తీసుకుంటా అనేది కూడా ఒక మాట చెప్పిందే తెలిసింది అందరికీ. నిజంగా ఆయన మీద చర్యలు తీసుకుంటారనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా మీరు? తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఒక సీనియర్ నాయకుడిగా నేను అనేది మీకు తెలియజేస్తున్నాను. నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేవా, నువ్వు అపోజిషన్ ఎమ్మెల్యేవా? తెలుగుదేశం పార్టీలో గెలిచిన తర్వాత అతనికి ఏదో ఒక లాభం ఉందంటే చేస్తాడు, లాభం లేదనుకుంటే చేయడు. ఇప్పుడు కూడా ఏదో ఒక లాభం చూసుకున్నాడు. ఏదో ఒక లాభం అంటే నేను ఇందులో నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి ఇదే రకంగా మాట్లాడితే నాకు వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తారు, ఆ ఆఫర్ ఇచ్చారు కాబట్టే ఇవన్నీ మాట్లాడుతున్నాడు అనేది తెలుగుదేశం పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడుతున్నారనేది క్లియర్ కట్ గా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఒక 10% అన్న విశ్వాసం ఉన్నవాడివైతే నువ్వు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టావు. నీకు ఏ మాత్రం కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నవాడివైనా చెప్పు తెగిద్ది. అతను వెనకమాల పడి వెళ్తున్నావే, నీకు సిగ్గుందా? నీకు కుక్కలకి కనుక బిస్కెట్లు వేస్తుంటే ఆ బిస్కెట్లు వేస్తుంటే ఎనకమాల పడి వచ్చింది కదా, అదే రకంగా తిరువూరు ఎమ్మెల్యే వెళ్తున్నాడు. ఇతను ఏంటంటే తలగొట్ట చుట్టాడు, చదువుకున్నాడు, చాలా ఈ తిరువూరు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తారనుకున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ విహారీ మీడియా తిరువూరు కాన్సెన్స్ మీద ఇవాళ ఏం జరుగుతుంది, అసలు తిరువూరు కాన్సెన్స్ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు మాజీ సీనియర్ నాయకులు అనమాట, ఏఎంసీ చైర్మన్, ఆయన 30 సంవత్సరాల రాజకీయ అనుభవం. ఈ రాజకీయ అనుభవంలో సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షులు 3 సార్లు చేశారు, ఏఎంసీ చైర్మన్గా చేశారు. ఆయన ఇక్కడ ఒక నియోజకవర్గ ప్రధాన నాయకులుగా ఉన్నారు. ఈ అసలు ఏం జరుగుతుంది, ఈ నియోజకవర్గ పరిస్థితులు ఏంటనేది కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ రమేష్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే. రమేష్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈయన చూస్తుంటే హాట్ టాపిక్ జరుగుతుంది రాష్ట్రంలోనే. తిరువూరు నియోజకవర్గం అనేది ఒక హాట్ టాపిక్ గా వినపడుతుంది. ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మాజీ ఎంపీ కేసీనేని నాని చిల్లర రాజకీయాలు చేయరు, అదే ఇప్పుడు ఉన్న కేసీనేని చిన్ని గారు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటంటే? ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే మేము పనిచేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ గౌరవించి 20 సంవత్సరాల క్రితం సర్పంచ్గా మాకు అవకాశం ఇస్తే ఆ రోజు అత్యధిక మెజార్టీతో గెలిచాం. తర్వాత జిల్లా కార్యవర్గంలో తీసుకున్నారు. 3 సార్లు మండల పార్టీ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. తర్వాత 2019లో తిరువూరు అగ్రికల్చర్ ఏఎంసీ చైర్మన్గా అవకాశం ఇచ్చింది. గత ఈ 35 సంవత్సరాల్లో ఏ పార్లమెంటు సభ్యుడు మీద ఒక ఎమ్మెల్యే
ఈ రకంగా మాట్లాడటం, ఇంకొకటి కేసినేని నాని మాజీ పార్లమెంట్ అభ్యర్థి, అతన్ని పొగడటం అనేది చాలా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు గారు కూడా కేసినేని నాని గారికి ఒకసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చారు. అతను కూడా ఇతనిలాగే తిరువూరు ఎమ్మెల్యేలాగే మైండ్ సరిగ్గా ఉన్న వ్యక్తి కాదు. ఫస్ట్ కేసినేని నాని అనే వ్యక్తి చిరంజీవి పార్టీలో పిఆర్పీలోకి వెళ్ళారు. అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఒకసారి గెలిచారు, రెండోసారి మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎవరూ గెలవలేదు. ఆ రోజు అనేది నేనే గెలిచాను అన్న తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి ఏ రకంగా అయితే అహంకారంతో మాట్లాడుతున్నాడో, రెండోసారి గెలిచిన కాడి నుంచి కేసినేని నాని అనే వ్యక్తి అదే అహంకారంగా ప్రవర్తించడం అందరూ చూస్తున్న విషయాలే. నీకు తెలియదా ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు? నేను అడుగుతున్నా. రెండోసారి గెలిచిన తర్వాత ఆ రోజు ఎంపీ అభ్యర్థిగా ఉన్న కేసినేని నాని అతను ప్రవర్తన విధానం తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం కలిగించిందనేది నీకు కళ్ళు కనబట్టలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గౌరవించి రెండోసారి ఎంపీగా అవకాశం ఇచ్చిన కానుంచి ఇలాగే కొలుకుపూడి శ్రీనివాసరావు లాగే అతను శాస్త్రం మొదలు పెట్టాడు. అతని వెనకమాల ఇదే రకంగా ఒక ఆఫీస్ ఉండిద్ది. ఒక రోజేమో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండిద్ది, రెండో రోజు మూడో రోజు ఉండదు. అతను ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఈ ఎమ్మెల్యే తిరువూరు ఎమ్మెల్యేలాగే చంద్రబాబు నాయుడు గారికి బుకే ఇస్తుంటే ఆ బుకేను కూడా చేత్తోటి పక్క కన్న వ్యక్తి, ఒక ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి ఆ రోజు ఎంపీ అభ్యర్థి అయిన కేసినేని నానిని గురించి నువ్వు పొగుడుతున్నావంటే చాలా సిగ్గుపడాలి. ఇంకెవరిని గురించి అన్నా పొగుడు, కొంచెం ఒక హుందాతనంగా ఉండేది. ఆ కేసినేని నాని అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు, లోకేష్ గారిని విమర్శించాడు. తెలుగుదేశం పార్టీని ఇబ్బందికరంగా మాట్లాడిన వ్యక్తి గురించి ఈ తిరువూరు ఎమ్మెల్యే అతని గురించి గొప్పగా మాట్లాడుతున్నాడంటే నువ్వు కేసినేని నాని ద్వారాగా లైన్ క్లియర్ చేసుకుంటున్నాడు. ఇంకో విషయం ఆయన ప్రధానంగా ప్రస్తావించేది ఏంటంటే, తిరువూరు నియోజకవర్గంలో మండల పార్టీ అధ్యక్షుల పదవులు అమ్ముకున్నారు, పిఎస్ఎస్ చైర్మన్లు అమ్ముకున్నారు, మరియు ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షులు పేర్లు చెప్పేసి కొంత సొమ్ము తీసుకొని వాళ్ళకి పదవులు ఇచ్చారనేది ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు, నీవు 1 నెల రోజుల ముందు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే అప్పుడు ఈ తిరువూరు కాన్స్టిట్యున్సీకి వచ్చావు. అసలు తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటి అనేది తెలిసిన వ్యక్తి అయితే ఆ రకంగా మాట్లాడ్డ కొలుకుపూడి శ్రీనివాసరావు. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు. అదే ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా ఇక్కడ పదవులు అమ్ముకుంటున్నారు, ఎప్పుడన్నా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? దానికి తిరువూరు ఎమ్మెల్యే సిగ్గుపడాలి. ఇక్కడ ఏ కొన్నూరు మండలంలోనే ఒక వ్యక్తి పిట్టా వెంకటరత్నం గారు 85లోనే ఎమ్మెల్యే అయ్యాడు. అతను కొడుకు కూడా మొన్న వివరంగా తెలియజేశారు. అతన్ని చూసన్నా ఈ కొలుకుపూడి శ్రీనివాసరావు సిగ్గు తెచ్చుకోవాలి. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా 85లో కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. తర్వాత చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జీలుగా పనిచేశారు. కానీ ఒక ఎంపీ గంజా వ్యాపారం చేస్తున్నాడు అంటే నువ్వు సిగ్గుపడాలి. ఇప్పుడు ఆయన ప్రధానంగా ఎక్కువ మాట కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న రాజకీయంలో ఇప్పుడు మీరు ఒక ఎంపీకి ప్రధాన అనుచరులుగా ఉన్నారు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి. ఇప్పుడు ఆయన చెప్పే కాదు, నేను పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నాను. ఓకే, పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్నారు. నిజంగా ఆయన 60 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్టు వాళ్ళు హిస్టరీ చూపిస్తున్నారు. 3.5 కోట్ల రూపాయలు మా స్నేహితుడు వెళ్ళి ఎంపీ వాళ్ళ కిషోర్ గారికి ఎవరికో ఇచ్చానని చెప్పేసి ఒక మాట చెప్పారు. అది నిజం కాదంటారా? ఆయన హిస్టరీ చూపిస్తున్నారు కదా. 100% అబద్ధం. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి నోరు తెరిస్తే అబద్ధాలే. ఎందుకంటే అతను ఒక మాట మీద ఉండే వ్యక్తి కాదు. అసలు ఆ మైండ్ సెట్కి నాకు అసలు ఈ మైండ్ ఉందో లేదో కూడా అతనికి తెలియట్లా. ఆ మైండ్ ఉన్నోడైతే ఆ రకంగా మాట్లాడు. ఎందుకంటే అదే కేసినేని సిన్ని గారిని, నాకు కేసినేని నాని గారు దేవుడు, అతను వల్లే నాకు టికెట్ వచ్చింది, అతను నన్ను చెయ్యి పట్టుకొని నడిపించాడు అని చెప్పావే, నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? అతని సిగ్గు లజ్జ ఉన్నోడైతే మాట్లాడటానికి కొద్దిగా విలువలు ఉండాలి.
మీరు ఇంకో ప్రధానంగా ఆయన అవినీతి చేస్తున్నాడు, మద్యం వ్యాపారాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, నెక్స్ట్ వచ్చేసి క్వారీ అమ్ముకుంటున్నాడు, ఇక్కడ ఉన్న ప్రతి అణువు అక్కడ ఏం దొరికితే అది అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ రోజుకి మీరు ఏమైనా నిరూపించగలిగారా? అది 100% అతను చేస్తున్నది అదే. మీరు 100% అంటున్నారు కాబట్టి అలా ఇప్పుడు దాకా నిరూపణ అనేది లేదు కదండి. ఇప్పుడు దాకా అదే పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇతను అవినీతికి పాల్పడుతున్నాడు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అంటగాగుతున్నాడు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతోటి వ్యాపారాలు చేస్తున్నాడు. ఇతను సిట్టా మొత్తం కూడా పార్టీ దృష్టిలో పెట్టడం జరిగింది. పార్టీ కూడా 2 సార్లు పిలిపించి మందలించడం కూడా జరిగింది. ఎందుకు ఇవన్నీ అంటే కళ్ళ ముందు కనబడాయి. వైఎస్ఆర్ ఎంపీపీ మొగుడుతోటి ఇతని కొలుకుపూడి శ్రీనివాసరావుకి సంబంధం ఏంటి? నువ్వు సినిమా హీరో లేక వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీ మొగుడిది బిల్డింగ్ పడగొట్టాలని జేసీబీ తీసుకొచ్చావు. సినిమా హీరో టైప్ లో ఒక కారు ఎక్కాడు, టైం చూసుకున్నాడు, పేపర్లు చింపాడు, బిల్డింగ్ ఎక్కువ పైకి బిల్డింగ్ ఎక్కి ఇలా కొంచెం కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు. మేము కూడా వాడు ఒక రౌడీ షెటరు, ఓహో వైఎస్ఆర్ పార్టీ వాడు. ఆ రౌడీ షెటర్కే భలే దమ్మున్న వ్యక్తి వచ్చింది అనుకున్నాం. అంతేగాని అతని చేతిలో ఇతను అమ్ముడు పోతాడని ఇప్పుడు అనుకోవాలా. సినిమా హీరో టైంలో ఎక్కితివి బిల్డింగ్, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటివి, వారం రోజుకేమో సెటిల్మెంట్ మాట్లాడుకుంటువి, వాడు గ్రావుల క్వారీకేమో నీ భార్యను తీసుకొచ్చామో శంకుస్థాపన చేయిస్తువి. నీకు గ్రావుల పర్మిషన్ ఉందా అసలు? ఇప్పుడు నీ భార్య ఏ రకంగా వచ్చి అక్కడ శంకుస్థాపన చేసింది అసలు పర్మిషన్ ఉందని? ఇప్పుడు అదే దాడి గురించి మీకు అడుగుతున్నాను, సూటిగా అడుగుతానండి. అదే జనసేన పార్టీ సమన్వయకర్త అదే క్వారీలో వెళ్ళి కూర్చున్నప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేకపోయారు? పార్టీ దృష్టికి తీసుకెళ్లాం. జనసేన కన్వీనర్ మనుబోలు శ్రీనివాసరావు చేసేది అతని మీద తిరువూరు ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసే వాస్తవం సార్ అని కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పార్టీ కూడా ఆ రోజు అనేది మందలించడం జరిగింది. ఆ రోజు కేశినేని సిన్ని గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. కేశినేని సిన్ని గారు కూడా డైరెక్ట్ గా ఇతన్ని మందలించడం జరిగిన మాట వాస్తవం. ఆ రోజు అందరూ తిరువూరు కాన్స్టిట్యున్సీలో అందరం మండల నాయకుల ముందే, సమన్వయ కమిటీ ముందే ఎంపీ కేశినేని సిన్ని గారు కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని మందలించిన మాట వాస్తవం. మీరు సపోర్ట్ చేయలేదని అప్పుడు బహిరంగంగానే జనసేన పార్టీ సమన్వయకర్త చెప్పారు. మీ టీడీపీ పార్టీ నుంచి ఆయన మీద ఎగ్నెస్ట్ గా కూడా కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి ఆయనకి వాటా ఇవ్వట్లేదు, అందుకని ఆయన అలా చేస్తున్నారు అనేది కూడా మీరు బహిరంగంగా టీడీపీ పార్టీ నుంచి బహిరంగంగా చెప్పారు. మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆ రోజు అదే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు చేసి ఉంటే అక్కడే కట్ చేయాల్సి వచ్చేది కదా, ఎందుకు కట్ చేయలేకపోయారు? కట్ చేయటం అంటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం. మనుబోలు శ్రీనివాసరావు గారు కూడా ఆ రోజు కూడా మ్యాక్సిమం ఫైట్ చేశాడు. ఇతను అక్రమంగా గ్రావులు తరలిస్తున్నాడు, వైఎస్ఆర్ ఎంపీపీ మొగుడుతోటి సంబంధాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కూటమి పార్టీని ఇతను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పిన మాట 100% వాస్తవం అని చెప్పి పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. తర్వాత చాలా రోజులు అనేది గ్రావుల క్వారీ అప్పటి నుంచి ఆగటం కూడా జరిగింది. నిజంగా మనుబోలు శ్రీనివాసరావు ఒక నిలెత్తినారండి, ఆయన మీద నిజంగా హత్యా ప్రయత్నం చేద్దామని ప్లాన్ చేశారు ఏంటి ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు గారు? ఆయన బహిరంగంగానే అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, అది నిజమేనంటారా? అయ్యి ఒక జనసేన కన్వీనర్ గా ఏ ఆధారం లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మేము అనుకున్నాం ఏదో ఒక ఆధారాలు ఉన్నాయని. తర్వాత ఆ ఆధారాలు కూడా బయట పెట్టారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, ఒక డేవిడ్ అనే వ్యక్తిని ఫోన్ ద్వారాగా, వాట్సాప్ ద్వారాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టు, మనుబోలు శ్రీని అటాక్ చేయి అని చెప్పిన మాట పబ్లిక్ గా ప్రూఫులతోటే తిరువూరు నియోజకవర్గ జనసేన కన్వీనర్ మనుబోలు శ్రీనివాసరావు గారు బయట పెట్టిన మాట వాస్తవం. అది 100% అతను కొలుకుపూడి శ్రీనివాసరావు అతని మీద హత్యా ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. ఇప్పుడు కొలుకుపూడి శ్రీనివాసరావుకి మీరు సస్పెండ్ చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు? ప్రధానంగా పార్టీలో నుంచి కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయకపోతే తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితి 100% కనిపిస్తుంది. నువ్వు వైఎస్ఆర్ పార్టీలోకి ఒక కోవర్ట్గా, వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక కోవర్ట్గా తయారై వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడానికి దారి క్లియర్ చేసుకున్న మాట చేసుకునేది కళ్ళకు కనబట్టినట్టు కనబడే మాట వాస్తవం కాదా? నువ్వు ఎమ్మెల్యేగా, తిరువూరు ఎమ్మెల్యేగా నీకు
ఒక 2 జాతల బట్టలో 4 జాతల బట్టలో ఒక సంచి తీసుకొని ఎడకొచ్చావు. నిన్ను ఆ రోజు ఎంపీ కేశినేని చిన్ని గారు ఆర్థికంగా అన్ని రకాలుగా పెట్టుకున్న మాట వాస్తవం. అది మేమంటం కాదు, మా నోటికుంట. అదే తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాసరావు చాలా సార్లు మీటింగులలోనే పబ్లిక్ గా కేశినేని చిన్ని గారు నాకు దేవుడు, అతని వల్లే నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, అతని వల్లే నేను గెలిచాను. కేశినేని చిన్ని గారు అనే వ్యక్తి అంతకు ముందు 2 సంవత్సరాలు ఈ తిరువూరు కాన్స్టిట్యున్సీకి ఇక్కడ ఎందుకు గెలవదు అని కేశినేని చిన్ని గారు పట్టారు. అది వాస్తవం. అదే నోటికుంట కొలుగుపూడి శ్రీనివాసరావు నోటికుంట ఎన్నోసార్లు కోట్లు ఖర్చు పెట్టారు కేశినేని చిన్ని గారు. ఆయన వల్లే నాకు ఇంత మెజార్టీ వచ్చింది అని చెప్పిన మాట వాస్తవం. కొలుగుపూడి శ్రీనివాసరావు నోటికుంట అన్న మాట కూడా వాస్తవాలు. ఇప్పుడు నిన్న ఒక జరిగింది అనమాట. ఆయనకి ఐవీఆర్ఎస్ లో, మీ పార్టీ నిర్వహించే ఐవీఆర్ఎస్ లో 60% ఆయనకే మెజార్టీ ఉంది. అందుకని ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడానికి వెనకాడుకు వేస్తున్నట్టు తెలుస్తుంది. అది నిజమంటారు కాదంటారు? అది వాస్తవాలు కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కానీ, ఇక్కడ ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కానీ, ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఇన్ఛార్జ్ అయినా ఇన్నిసార్లు రాష్ట్ర పార్టీ పిలిపించి మందలించడం అనేది ఏ ఎమ్మెల్యే కన్నా జరిగిందా? నేను 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఇదే జర్నలిజంలో ఉన్నాను. ఈ రోజు అలా జరగలేదు. ఒక్కసారి 2 సార్లు వార్నింగ్ కూడా ఇవ్వరు. ఫస్ట్ సారి ఒకసారి ఇస్తారు, రెండోసారి వెళ్ళిపోండమ్మా అన్నట్టు మాట్లాడతారు. కానీ ఫస్ట్ టైం ఇలా జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన ఒక ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి ఇలా జరుగుతుందా, లేకపోతే రేపు పొద్దున ఎస్సీల నుంచి మాకు వ్యతిరేకత వస్తుంది అనే ఒక ఆలోచన మీద పార్టీ వెనుకడుగు వేస్తుంది అంటారా? అది అనేది చాలా తప్పు. ఎస్సీ అభ్యర్థి కాబట్టే ఈ రకంగా జరుగుతుందా అంటాం అనేది చాలా చాలా తప్పు. అది ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు పనిచేస్తున్న కొలుగుపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలవక ముందు కూడా ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీనే. ఏ రోజు కూడా పిట్టా వెంకటరత్నం గారు కానీ, అంతకుముందు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన మన జోహార్ గారి బ్రదర్ కూడా ఇక్కడ పోటీ చేశారు. జవహర్ గారు చేశారు, స్వామిదాస్ జోహార్ గారు చేశారు, నల్లగట్ల స్వామిదాస్ గారు చేశారు, దేవదత్తు గారు చేశారు. ఎప్పుడు కూడా ఈ కులాల గురించి మాట్లాడటం అనేది ఇదే ఫస్ట్ టైం. అసలు ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అతనికే అర్థం కాని పరిస్థితి. నాకు ఎస్టీ నుంచి మాకు బలంగా ఉంది, ఇటు మాదిగా ఎస్టీల నుంచి మాకు బలంగా ఉంది అంటున్నారు. అదే ఎస్సీ ఎస్టీలు వాళ్ళు విమర్శించే స్థాయికి దిగజారాడు కదా. అవును. ఆ దిగజారినప్పుడు ఇంకా నాకు బలం ఉందని ఎలా చెప్తున్నాడు ఆయన? అతనికి ఉన్న బలం ఏదంటే ఒక్కొక్క మండలానికి మాజీ ఎంపీకి విధేయులుగా కొంతమంది ఏదో కొద్దిగా బెరుకులు అనేది వరి పొలంలో బెరుకులు ఉంటాయి. ఆ బెరుకులు లేక ఆడుగుడు ఉన్నాడు. అలాంటి వాళ్లే అతని వెనకమాల ఇయ్యాల ఉన్న వ్యక్తులు. ఈ నియోజకవర్గంలో 4 మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షుడు, సమన్వయ కమిటీ సభ్యుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారికి పల్లా శ్రీనివాసరావు గారికి విన్నవించుకోవడం జరిగింది. అయ్యా, గత 30-40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఎప్పుడు చూడలేదయ్యా. ఇతను వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడానికి దారి క్లియర్ చేసుకుంటున్నాడయ్యా. మేము ఏకగ్రీవంగా ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కూడా కలిపి ఏకగ్రీవంగా తీర్మానం ఇచ్చి మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పి పల్లా శ్రీనివాసరావు గారికి దండం పెట్టడం కూడా జరిగింది. ఫైనల్లీ ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటా అంటున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చర్యలు తీసుకుంటా అనేది కూడా ఒక మాట చెప్పిందే తెలిసింది అందరికీ. నిజంగా ఆయన మీద చర్యలు తీసుకుంటారు అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా మీరు? చర్యలు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చర్యలు తీసుకుంటుంటారు 100% అనుకుంటున్నారు. లేదు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతినే అవకాశం కూడా ఒక సీనియర్ నాయకుడిగా నేను అనేది మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్న ఉదాహరణ, అంతకుముందు 5 సంవత్సరాలు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ ఈ తిరువూరు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద ఒక 20 కోట్లు కూడా 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్కి తీసుకొచ్చిన శాంక్షన్ వచ్చిన పరిస్థితి కాదు. ఇవాళ ఇదే కొలుగుపూడి శ్రీనివాసరావు మన ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ తిరువూరు కాన్స్టిట్యున్సీకి సంవత్సరం 3 నెలల్లోనే 40 కోట్లు గ్రాంట్ వచ్చింది. ఇక్కడికి 40 కోట్లు సీసీ రోడ్లు చేస్తే సంవత్సరం 3 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ ఇంత డెవలప్మెంట్ చేసిందన్న జ్ఞానం కూడా లేదు. డైరెక్ట్గా పబ్లిక్గా ఒక కలెక్టర్ ముందు
ఈ రోడ్లు ఏంటి, అట్లా వాగు పరిస్థితి ఏంటి? కట్లేరు వాగు పరిస్థితి ఏంటి? అసలు ఇలా ఇంత అధ్వానంగా ఉంటే అట్ట ఒక సర్పంచ్ దగ్గరకి అట్ట పెట్టి నీకు ఎంత గ్రాంట్ వచ్చింది, ఈ ఊరికి ఏం డెవలప్మెంట్ చేస్తావు అని అడుగుతున్నావంటే నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేవా, ఆయన నువ్వు అపోజిషన్ ఎమ్మెల్యేవా? నిజంగా ఆయన వైన్ షాప్ లో ఉన్నప్పుడు ధర్నాలు చేశాడు. తర్వాత నేను రోడ్లో ఎక్కిపోతే నేను ధర్నా చేస్తాను, కూర్చుంటాను అనేది ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు, ఆయన స్వలాభం కోసం చేస్తున్నాడు అంటారా మీరు? ఒకటి, ప్రజల కోసం అయితే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా చేయలేదు. తెలుగుదేశం పార్టీలో గెలిచిన తర్వాత అతనికి ఏదో ఒక లాభం ఉందంటే చేస్తాడు, లాభం లేదనుకుంటే చేయడు. ఇప్పుడు కూడా ఏదో ఒక లాభం చూసుకున్నాడు. ఏదో ఒక లాభం అంటే నేను ఇందులో నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి ఇదే రకంగా మాట్లాడితే నాకు వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తారు, ఆ ఆఫర్ ఇచ్చారు కాబట్టే ఇవన్నీ మాట్లాడుతున్నాడు అనేది తెలుగుదేశం పార్టీని నష్టపరిచే విధంగా మాట్లాడుతున్నారు అనేది క్లియర్ కట్ గా కనబడుతుంది. నేను 1, 2, 3, 4 చెప్తాను. ఇవాళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కష్టపడుతున్నారు, లోకేష్ గారు ఏ రకంగా కష్టపడుతున్నాడు. పార్లమెంట్ అభ్యర్థి అంటే ఎంపీని గురించి నువ్వే చెప్పావు చాలా సార్లు. నాకు దేవుడు కోట్లలో నేను తిరువూరు కాన్స్టిట్యున్సీకి ఖర్చు పెట్టబట్టే నాకు అంత మెజారిటీ వచ్చింది అని చెప్పావు. ఎంపీ గారిని గురించి మేము కూడా చెప్పాల్సిన పని లేదు. ఆయన అనేది ఎంతవరకు కూడా ఆయన మంచితనాన్ని ఈ తిరువూరు ఎమ్మెల్యే శాతకాంతనం కింద తీసుకున్నాడు. అతను ఎప్పుడన్నా 83 నుంచి కూడా కేశినేని చిన్ని గారు క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, కానీ ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీని విమర్శించడం గానీ ఎప్పుడన్నా చేశాడా? ఆయన ఇంకోటి కూడా క్లియర్గా చెప్తున్నానండి, అదే డల్లాస్ పంపించి 150, 300, 400 మందిని తీసుకొచ్చి 150 కోట్లు పెట్టుకొని ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన దగ్గర రూపాయి కూడా లేదు, మొత్తం అవినీతి సొమ్ము చేసి ఇలాంటి చెప్తున్నాడు, కానీ ఆయన దగ్గర ఒక్క రూపాయి లేదనేది ఆయన మొన్న ఒక డిబేట్ లో కూడా క్లియర్గా చెప్పాడు. అది నిజమంటారా అబద్ధం అంటారు మీరు? అది 100% అబద్ధం. 100% అనేది అబద్ధం. అతను నోటికి ఏది వస్తే అది మాట్లాడే మాట వాస్తవం. అంటే నెల రోజుల ముందు కూడా నాకు కేశినేని చిన్ని గారు దేవుడు అన్న వ్యక్తి అతనే. అంటే నెల రోజులలోనే ఇతను ఈ రకంగా చేస్తున్నాడు అనేది నీకు అనిపించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇప్పుడు అసలు మేము అడుగుతున్న చిన్న విషయం, చెప్పండి. నీకు తెలుగుదేశం పార్టీ మీద నువ్వు అభిమానించే వ్యక్తివైతే, తెలుగుదేశం పార్టీ బాగుండాలి అనుకునే వ్యక్తివైతే, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నేను అనేది నాకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది అనుకున్నాడు అయితే, ఎంపీ కేశినేని చిన్ని గారి వల్ల చెయ్యి పట్టుకొని నడిపించాడు నన్ను అన్న వ్యక్తివి విశ్వాసం ఉన్నవాడు అయితే, తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఒక 10% అన్న విశ్వాసం ఉన్నవాడు అయితే, నువ్వు తెలుగుదేశం పార్టీని ఇప్పటికి నువ్వు అధికారం వచ్చి 1 సంవత్సరం 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంత మందిని ఇబ్బంది పెట్టావు. తెలుగుదేశం పార్టీని ఒక సర్పంచ్ చేసి తాళ్ళూరు రామారావు అనే వ్యక్తి ఒక ఏఎంసీ చైర్మన్ చేసిన వ్యక్తిని నీ సేవలు చాలు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. బుడ్డేకి జోగొట్టలేవు. నర్సాపురం బుడ్డయ్య విస్తన్నపేట మండల ప్రధాన కార్యదర్శి, చాలా పదవులు చేశాడు, చాలా సీనియర్ నాయకుడు. అతను ఆర్థికంగా కూడా ఒక లేని గురుకుల పాఠశాలకి 12 ఎకరాలు దానం ఇచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని బుడ్డోడికి బుజ్జగింపులు ఉండవు. అదే రకంగా ఒక కలెక్టర్ ముందు ఈ రోడ్లేంటి ఇయేంటి ఇంత అధ్వానంగా ఉన్నాయని చెప్పి నువ్వు మాట్లాడతావా? ఓకే, ఇంకో విషయం, ఒకటి దానం బట్టి ఇంకోటి 4-5 చెప్తానన్నా. చెప్పండి. నువ్వు అదే కాకుండా వాటర్ రావట్లేదు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అన్వయించుకోవడం ఎంపీ గారికి తెలియజేస్తే, కృష్ణా వాటరు ఇక్కడ ఏకొండూరు మండలం ఎక్కువ గిరిజన తండాలు ఉన్నాయి, ఆ తండాలకి వాటరు కావాల్సిందంటే అప్పుడు ఎంపీ గారు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ కృష్ణా వాటర్లో ట్యాంకర్లు పెట్టి తోలుకోవడానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ శాంక్షన్ ఇచ్చిన తర్వాత కంటిన్యూషన్ తోలుతున్నారు. కంటిన్యూషను మధ్యలో అనేది అతనే ఒక బినామీగా ఒక రోజు తోలితే 2 రోజులు తోలడు. ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీలో వాటర్ రావట్లేదంటే ఇది పరిస్థితి అంటే డైరెక్ట్ గా ఒక కలెక్టర్ ముందు ఎందుకు రావట్లేదు, అవి వచ్చేటట్టు నేను చేస్తాను అనాలి. ఒక ఎమ్మెల్యేగా నీకు ఏమాత్రం కొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నోడువైనా ఒక కలెక్టర్ ముందే వాటర్ రావట్లేదని ఎవరో పోస్ట్ పెట్టారు,
పోస్ట్ పెట్టినోడికి చెప్పు తెగిద్ది. నిజంగా ఎమ్మెల్యే ఇతను. అది గెలిపించడం మీకే తెలియాలి, ప్రజలకు ఇతను తెలియాలి. గెలిపించక ముందు తెలియదు, ఒక నాయకుడు గెలిపించిన తర్వాత మాత్రం ఒక ఎస్సీ కాదు, ఒక ఎస్టీ కాదు, ఒక బీసీ కాదు, అన్ని క్యాస్ట్లు కూడా ఎం ధర్మరాజు ఎంఏ సినిమా చూపిస్తున్నాడు. ఎం ధర్మరాజు ఇలాంటి వాడి గురించే ఎం ధర్మరాజు ఎంఏ సినిమా తీశాడు. అప్పుడు మోహన్ బాబు కిందేమో ఉండోడు, ఎమ్మెల్యే ఏ రకంగా అయిపోయాడు. ఆ సినిమా అనేది ఇప్పుడు తిరువురు వాళ్ళకి చూపిస్తున్నాడు, తెలుగుదేశం పార్టీకి చూపిస్తున్నాడు. అసలు నాకు తెలిసినంత వరకు ఎంపీ కేసినేని సిన్ని గారు కాదు ఇతని టార్గెట్, తెలుగుదేశం పార్టీ. ఎందుకంటున్నావంటే తెలుగుదేశం పార్టీ, నువ్వు ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డికి ఇదేడుగా ఉంటాడు అతను. నువ్వు ఎయిర్పోర్ట్లో మాట్లాడుకున్నావు, లోపల ఏదో మాట్లాడు, ఒకే ఫ్లైట్లో వచ్చినన్నావు. బయటకు వచ్చిన తర్వాత అతను వెనకమాల పడి వెళ్తున్నావే, నీకు సిగ్గుందా నీకు? నేను అనేది అడుగుతున్నా. ఏది ఒక మనిషి కనుక వెళ్తుంటే కుక్కలకి కనుక బిస్కెట్లు వేస్తుంటే, ఆ బిస్కెట్లు వేస్తుంటే వెనకమాల పడి వచ్చింది కదా, అదే రకంగా తిరువూరు ఎమ్మెల్యే వెళ్తున్నాడు. ఇది నీకు నిజం చెప్పానండి ఒకటి. ఆయన ఫస్ట్ లో నారా లోకేష్ గారిని, అటు చంద్రబాబు నాయుడు గారిని బాగా విమర్శించారు. అలాంటి వ్యక్తికి మీరు పార్టీ పదవులు ఎలా, టికెట్ ఎలా ఇచ్చారండి? అది అందరికి తెలిసిన మారుతాడు అన్న ఆలోచనతోటి అప్పటికి పార్టీ అనేది ఆలోచించింది ఇతని గురించి. అందుట్లో ఆ విషయంలో అధిష్టానం కంటే ఈ నియోజకవర్గ నాయకులది కూడా కొంత తప్పు ఉంది. ఇతను ఏంటంటే తలగొట్ట చుట్టాడు, చదువుకున్నాడు, చాలా ఈ తిరువూరు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేస్తారనుకున్నారు. ఆ రోజు ఉండవెల్లి శ్రీదేవి గారు కూడా పోటీలో ఉన్న మాట వాస్తవం. ఇతనైతే ఉండవెల్లి శ్రీదేవి గారి కంటే కూడా తలగొట్ట చుట్టి బాగా ఇదిగా ఉన్నాడు, ఈ తిరువూరు కాన్స్టిట్యున్సీని ముందుకు నడిపిస్తారు అనుకున్నారు. కానీ ఈ రకంగా తెలుగుదేశం పార్టీని ఒక్కొక్క పార్టీ అమ్మేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వెళ్ళటానికి దారి క్లియర్ చేసుకుంటాడు అనుకోని ఎవరు అనుకోవాలి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇతను ఇయాల్టకే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతోటే ఇతని వ్యాపారం. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది ఏకొండూరు మండలంలో. రేపూడు వచ్చి అక్కడ నాయకులకి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కానీ, అక్కడ విలేజ్ లో ఉన్న బూత్ కన్వీనర్లకు కానీ ఎవరికి చెప్పలా. వైఎస్ఆర్ సర్పంచ్ భర్త అయిన, ఆ వైఎస్ఆర్ పార్టీ లీడరు సర్పంచ్ భర్త అయిన అతన్ని తీసుకొచ్చి రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఇతను తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా ఎమ్మెల్యే అవనో మాకే అర్థం కావట్లా. ఇంకో విషయం ఏంటంటే, నిన్న కాక మొన్న ఒక 5-6 రోజుల క్రితం రేపూళ్ళలో రేగల కేశవరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు. తర్వాత ఆ కార్యక్రమం భాగంగా అతనికి వచ్చాడు. అతనికి వచ్చిన తర్వాత ఒక రైస్ మిల్ వ్యాపారి అతన్నే గత 15 రోజులు 2 నెలల ముందు అతనికి రైస్ మిల్లో కోటా బియ్యం ఆడిచ్చి మొక్కజొన్నలు కలిపి, అదే వ్యాపారం 5 సంవత్సరాలు అంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేశాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తిరువూరు ఎమ్మెల్యే తోటి మాట్లాడుకున్నాడు, కంటిన్యూషన్ చేస్తున్నాడు. అదే విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఆ మిల్లుని సీజ్ చేయడం జరిగింది, అతని మీద కేసు పెట్టడం జరిగింది. అతని ఇంటికెళ్ళి మళ్ళీ వ్యాపారం చేయమని చెప్పి గంట సేపు ఆ ఇంట్లో కూర్చున్నాడు.